శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 17, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తిథి అమావాస్య. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు. ఉపరి ఫాల్గుణ మాస ప్రారంభం. వారం మంగళవారం. నక్షత్రం ధనిష్ట. రాత్రి 9 గంటల 16 నిమిషాల వరకు. ఉపరి శతభిషం. యోగం పరిఘ. రాత్రి 12 గంటల 29 నిమిషాల వరకు. ఉపరి శివ. కరణం నాగ. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు. కింస్నిగ్న. రాత్రి 5 గంటల 17 నిమిషాల వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం ఉదయం 10 గంటల 39 నిమిషాల నుండి 12 గంటల 17 నిమిషాల వరకు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 4 గంటల 28 నిమిషాల నుండి 6 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 52 నిమిషాల నుండి 9 గంటల 39 నిమిషాల వరకు మరియు రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 57 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 43 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుండి 1 గంట 49 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 27 నిమిషాల నుండి 10 గంటల 54 నిమిషాల వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 32 నిమిషాల నుండి 8 గంటల 52 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 52 నిమిషాల నుండి 11 గంటల 12 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం నుండి 3 గంటల 51 నిమిషం వరకు. ఆబ్దికం తిథి మాఘ అమావాస్య. సాయంకాలం సాయంత్రం 3 గంటల 51 నిమిషం నుండి 6 గంటల 11 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 11 నిమిషాల నుండి 8 గంటల 39 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 39 నిమిషాల నుండి 11 గంటల 57 నిమిషాల వరకు. నిశీతి కాలం రాత్రి 11 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 54 నిమిషాల నుండి 5 గంటల 43 నిమిషాల వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 32 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 42 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలు. సూర్యరాశి కుంభం, చంద్రరాశి మకరం మరియు కుంభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృషభ రాశి కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. మిథున రాశి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. కర్కాటక రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహరాశి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు విరోధాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగములో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంతాన, విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి. కన్య రాశి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తులారాశి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృశ్చిక రాశి. సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు రాశి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఆలయ సందర్శన చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మకర రాశి. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. కుంభరాశి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. మీనరాశి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.